కథ కాదు జీవితం. ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఆమె జీవితంలో ప్రేమ పెళ్లితో జరిగిన మోసం ఆమెకు ప్రేమతో పాటు వివాహ వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోయేలా చేసింది. అప్పటికే పెళ్ళైందనే విషయం చెప్పకుండా మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు భర్త. మొదటి భార్య బిడ్డకు తండ్రి తన భర్తేనా? ఒకవేళ అయితే తనతో పాటు తన బిడ్డ భవిష్యత్తు ఏంటంటూ రకరకాల ప్రశ్నలతో సతమతమవుతున్న ఓ భార్య దుస్థితి ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సంధ్య. సంధ్య వృత్తిరీత్యా హైదరాబాద్లో స్థిరపడింది. సంధ్యను ఇష్టపడి మహేందర్ ఆమె వెంటపడి ప్రేమిస్తున్నాను అని వేధించేవాడు. తను వారించినా వినకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల కొంతకాలం వరకు వెంటపడడం ఆపేశాడు. తర్వాత తన ప్రేమను నమ్మించి మహేందర్ సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నెల రోజులకే మహేందర్కు అప్పటికే పెళ్లయింది అనే విషయాన్ని తెలుసుకొని కంగారు పడిపోయింది. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త వల్ల సంసారంలో తన స్థానమేంటి అని ప్రశ్నిస్తోంది. మొదటి భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి తాను కాదు అంటున్న భర్త జన్యు పరీక్షకు భయపడుతూ ఉంటే తన భవిష్యత్తు తన బిడ్డ భవిష్యత్తుకు భరోసా కల్పించమంటూ సంధ్య బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి సంధ్య ఇక్కడికి వచ్చింది. లేదు, నేను నీ పేరెంట్స్ నా పేరెంట్స్లా చూసుకుంటాను, నిన్ను కూడా మంచిగా ప్రేమగా చూసుకుంటానని చెప్పారు. నేను ఆ ఒక్క 2 మాటలకి నమ్మాను అతన్ని. గుండెల పెన వేసుకున్న అనుబంధాలు, ఆకలినే మరిపించే ఆటపాటలు మరిచిపోయి తీరాలమ్మా. ఇప్పుడు అంత అనుమానాలు ఉండి ఆమె దగ్గర నేను వద్దనుకొని మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను ఎట్లా చేసుకొని పెట్టుకుంటాను మేడం? మీరు చెప్తే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? మీ అంత గొప్ప అందగాడు దొరకడనా, లేకపోతే మీకు అంత కోటీశ్వరుడు దొరకడనా, లేకపోతే ప్రపంచంలో మగాళ్ళు లేరనా? ఎందుకు చేసుకుంటుంది అమ్మాయి? మీరు ఆ పిల్లల్ని ఎలా కని మీరు ఇట్లా రోడ్ల మీదకి వస్తారు? నాకు ఆ పిల్లల జీవితాలు ఏం చేయాలని? రామ్, మీ ఏజ్ ఎంత? ఫస్ట్ 30 years. చదువుకున్నారా? ఎంఎస్సీ చేశాను. మీ పేరెంట్స్ అంతా ఇక్కడే ఉంటారమ్మా? లేదు, పేరెంట్స్ కడప డిస్ట్రిక్ట్లో ఉంటారు. కడప. ఓకే. మీరు ఒక్కరేనా కూతురు? ఇంకా నేను ఒక్కదాని కూతురు. 2 అన్నయ్యలు, ఒక అన్నయ్య చనిపోయారు. ప్రజెంట్ ఒక పెద్ద అన్నయ్య మాత్రం ఉన్నారు. మీరు ఏం చేస్తారమ్మా? డబ్బింగ్స్ అవి, డబ్బింగ్స్ చెప్పారు, వాయిస్ ఓవర్స్ అవి చేసేదాన్ని. వాయిస్ ఓవర్స్. ఓకే ఓకే. ఎప్పుడైందమ్మా మీకు మ్యారేజ్? 2013 డిసెంబర్ 2nd అయింది. సరే చెప్పండి, ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటమ్మా? ఆఫ్టర్ మ్యారేజ్ మీరు పని మానేశారు, ఇంట్లోనే ఉంటున్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తారు? అతను డై మేకింగ్. ఆయన ఇక్కడే ఉంటారా? వాళ్ళ పేరెంట్స్ అంతా ఇక్కడే ఉంటారా? లేదు, వాళ్ళ పేరెంట్స్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉంటారు, ఆయన మాత్రం ఇక్కడే ఉంటారు. చెప్పండి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? యాక్చువల్గా 2011లో ఇతను నాకు పరిచయం మ్యామ్. నేను క్లాస్కి వెళ్ళినప్పుడు ఇతను పరిచయం అయింది. అయిన తర్వాత కొన్ని నెలలకి ఇతను నాకు ప్రపోజ్ చేశారు. ఏం క్లాస్కి వెళ్ళేవాళ్ళు? నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. సో ఆ తర్వాత ఒక 6 months వరకు అట్లా అయిన తర్వాత ప్రపోజ్ చేశారు, నేను రిజెక్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత నుంచి ఇతను కొంచెం హరాస్ చేయడం స్టార్ట్ అయింది. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నాకు కాల్స్ చేయడము, అంటే ఒక భార్యతో కదా మాట్లాడినట్లు ఎక్కువ మాట్లాడడము, అంటే ఏంటి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావే అన్నట్లు మాట్లాడడం, అలా చేస్తుంటే అతని వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చక అతను పూర్తిగా అవాయిడ్ చేసేసాను, ఇంకా మాట్లాడడం మానేశాను. సో అతను అప్పటి నుంచి ఇంకా నన్ను నా వెంట పడడము, ఎక్కడికి వెళ్తే ఎక్కడికి రావడము, ఎప్పుడంటే అప్పుడు నాకు కాల్స్ చేయడము, నువ్వు ఒకవేళ నన్ను మ్యారేజ్ చేసుకోకపోతే నేను చంపేస్తాను అనడము, లేదు అనేటట్లయితే నేను ఏదో ఒకటి మింగేసేసి నీ మీద నేను ఏదైనా పెడతాను అన్నట్లు ఆ విధంగా హెరాస్ చేసేవారు. ఈవెన్ నేను ఒక ఆఫీస్లో నేను వర్క్ చేస్తున్నాను ఫ్రీలాన్సర్గా, అక్కడ నేను చేసుకుంటూ మిగతా వర్క్స్ చేసేదాన్ని బయట. అలా చేస్తున్న ఒక టైంలో ఇతను ఏం చేశా అంటే మా ఆఫీస్ అడ్రస్ అంటే కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని కాల్ చేసి అక్కడ కూడా వాళ్ళతోటి మిస్బిహేవింగ్గా మాట్లాడడము, నన్ను గురించి అడగడం అలా చేశారు. ఇంకా ఇది చాలా ఎక్కువ అవుతుంది, ఇలా ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో నేను వెంటనే పంజాగుట్ట పిఎస్కి వెళ్ళేసి కంప్లైంట్ చేశాను. ఈవెన్ నేను ఒకసారి మందిరానికి వెళ్తే అక్కడ కూడా వచ్చేసేసి నా వెనకాల నుంచి చాలా హెరాస్ చేశాడు నన్ను. ఇక్కడ టెంపుల్గా. ఆ తర్వాత
అక్కడ ఉన్న ఒక హోమ్ గార్డ్కి నేను చెప్పేశాను, ఇలా ఇతను నన్ను హరాస్ చేస్తున్నారు, మీరు కొంచెం చూడండి సార్ అని అంటే వాళ్ళతో చెప్పారు. వాళ్ళు మాకు చాలా క్లోజ్ రిలేషను, ఆ అమ్మాయి అలా చెప్తుంది అంతే, మేమిద్దరం లవర్స్ అని చెప్పని ఆ విధంగా చెప్పేసేసి తప్పించుకొని వచ్చేసారు. ఆ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి, నువ్వు నన్ను ఇట్లా పట్టించేసి వాళ్ళతో చెంపదెబ్బ కొట్టిస్తావా, నేను నీకు చూస్తాను ఎట్లా నువ్వు తిరుగుతావో ఎట్లా చేస్తావో బిడ్డ అని అట్లా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడేసి అయిన తర్వాత నేను ఇంకా నాకు ఇలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కదా అనేసి నేను వెంటనే పంజాగుట్ట పిఎస్లో వెళ్ళేసేసి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అంటే అప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఇతని కోసం సెర్చ్ చేశారు, ఇతను ఎక్కడ ఉంటున్నాడు, ఏ రూమ్ ఏంటి అనేసి. నన్ను ఫోటో అడిగితే నా దగ్గర ఏం లేదు సార్ ఫోటో, అతని ప్రూఫ్స్ జస్ట్ మేము మాట్లాడే వాళ్ళం అంతవరకే ఫ్రెండ్లీగా, అంతకుమించి ఇంకేం లేదని చెప్తే ఆ తర్వాత ఇతను 6 months వరకు ఇంకా కనిపించలేదు. ఈవెన్ పోలీస్ వాళ్ళకు కూడా దొరకలేదు ఇతను. ఈసారి ఏదైనా ప్రాబ్లం చేస్తే చాలా సీరియస్గా చేద్దాము అన్నట్లు వదిలేశారు. నేను కూడా వదిలేశాను. ఇంకా ఆ తర్వాత 6 months తర్వాత మళ్ళీ కొత్త నెంబర్ నుంచి నాకు కాల్ చేశారు. ఈవెన్ నేను ఏమన్నా అంటే అప్పుడు నేను జస్ట్ స్టార్ట్ చేశాను కదా, నాకు వేరే స్టూడియోస్ నుంచి ఏమైనా కాల్స్ వస్తున్నాయేమో అన్న ఉద్దేశంతో లిఫ్ట్ చేశాను. అతను కూడా నెంబర్ చేంజ్ చేశారు ఆ టైంకి. కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తే నేను మాట్లాడితే నేను ఇలా అని చెప్పని అన్నారు, ఫోన్లో చేశారు. ఏడిస్తే నేను మళ్ళీ ఇతను ఏదో ప్లే చేస్తున్నాడు గేమ్ అన్న ఉద్దేశంతో నేను మొత్తానికి స్విచ్ ఆఫ్ చేసేసాను. కంటిన్యూస్గా కాల్స్ నెక్స్ట్ డే కూడా అలానే కాల్స్ చేస్తూనే ఉన్నారు. అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు, నేను చాలా గట్టిగా చెప్పినా నువ్వు వినలేదు, మంచిగా చెప్పినా నువ్వు వినలేదు, ఈవెన్ వార్నింగ్ ఇచ్చినా వినలేదు, కంప్లైంట్ ఇచ్చినా నువ్వు వినట్లేదు, అసలు ఏంటి నీ ఉద్దేశం అని అడిగితే నేను తప్ప నేను ఎవరిని మ్యారేజ్ అయితే నేను చేసుకోను, నువ్వు ఒకవేళ నువ్వు చేసుకున్నా కూడా నువ్వు ఎలా తిరుగుతావో నేను చూస్తాను అలా అనేసి నన్ను కొంచెం గట్టిగా మాట్లాడడం చేశారు. నేను కొంచెం ఎందుకు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే నేను కంపల్సరీ నిన్నే మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పని అన్నారు. నన్ను మ్యారేజ్ చేసుకోవాలి అంటే నాకు కొన్ని ఉన్నాయి. అంటే అప్పుడు మా బ్రదర్ 2010లో చనిపోయారు. మా పెద్దన్నయ్యకి మాకు కొంచెం అంటే మా పేరెంట్స్కి కొంచెం ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల మేము ఏం చేసామంటే మా పేరెంట్స్కి చెప్పాను, లేదు డాడీ మీరు హైదరాబాద్ వచ్చేసేయండి, మనం అందరం కలిసి అక్కడే ఉన్నాము, వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పాను. సో నా ఉద్దేశం ఇలా ఉంది, నా పేరెంట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నా పేరెంట్స్ నా దగ్గర ఉండాలనుకుంటున్నాను, ఒకవేళ నీకు ఓకే అయితే చేసుకుందాము, లేదు అంటే మాత్రం నన్ను ఇట్లా హరాస్ చేయడం మానేసి నీ లైఫ్లో నువ్వు ఉండు, నా లైఫ్లో నేను ఉంటానని చెప్పాను. లేదు నేను నీ పేరెంట్స్ని నా పేరెంట్స్లా చూసుకుంటాను, నిన్ను కూడా మంచిగా ప్రేమగా చూసుకుంటానని చెప్పారు. నేను ఆ ఒక్క 2 మాటలకి నమ్మాను అతన్ని. గుండెల పెన వేసుకున్న అనుబంధాలు, ఆకలినే మరిపించే ఆటపాటలు, మరిచిపోయి తీరాలమ్మా, నువ్వు మరచిపోయి తీరాలమ్మా. ఓకే నా పేరెంట్స్ని కూడా మంచిగా చూసుకుంటారన్న ఉద్దేశంతో సరే అయితే మ్యారేజ్ చేసుకుందాం అన్నాను. కానీ మా ఫాదర్కి నేను ఇన్ఫామ్ చేశాను, ఇలా ఉంది డాడీ, మరి ఎలా అంటే వెయిట్ చేయు, ఎందుకంటే అతను నేను ఒకప్పుడు ఇట్లా చేశాడు కదా, అదే విషయం చెప్పాను ఇతనికి. నేను ఇలా వెయిట్ చేయమంటున్నారు, కొంచెం మీ ఊరు వెళ్ళాలి అని తెలుసుకోవాలి కదా, నా దగ్గర కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అని చెప్తే సరే అన్నట్లు ఉన్నారు. కానీ మళ్ళీ 2 days అయిన తర్వాత నేను ఉండలేను ఒంటరిగా, నాకు కష్టం అయిపోతుంది, ఇట్లు నా పేరెంట్స్ కూడా నన్ను చీట్ చేశారు అని చెప్పని చాలాసార్లు నా దగ్గర అప్పుడు మంచిగా మాట్లాడేటప్పుడు ఏడ్చేవాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలిసేది కాదు. అప్పుడు చెప్పాడు, నీ పరిచయం అయిన తర్వాత నేను నా రౌడీజన్ అట్లా మానుకున్నాను, నేను అప్పుడు చాలా చిల్లరగా ఉండేవాడిని, కానీ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలి, నీలాగా మంచిగా ఉండాలి, ఏదైనా ఒక జాబ్ చేయాలి, గుడ్గా ఉండాలన్న ఉద్దేశంతో ఉంది అని చెప్పారు. సో ఆ విధంగా ఏమైనా ఏడుస్తున్నాడేమో, ఒకవేళ రిపెంటెన్స్ అతనికి మనసులో కలిగి అలా ఏడుస్తున్నారేమో అన్న ఉద్దేశంతో నేను ఉండేదాన్ని. కానీ ఇలా అయిపోయిన తర్వాత ఇంకా అతను చెప్పాడు, లేదు మనం చేసేసుకుందాం మ్యారేజ్ అని చెప్తే సరే అన్నట్లు నేను కూడా నా పేరెంట్స్ని కూడా పక్కన పెట్టేసి అతని మీద పూర్తిగా భరోసా ఉంచి మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అంటే మీ పేరెంట్స్ చెప్పకుండా చేసుకున్నారు? అంటే పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశాను. చేసిన తర్వాత నేను ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 1 week తర్వాత ఇలా చెప్పడంతో సరే అన్నట్లు చేసుకున్నాను నేను మ్యారేజ్. ఇతను అన్నారు, ఎటు మీ పేరెంట్స్కి నేను కూడా తెలుసు కదా, సో ఏం కాదు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎవరేమనరు అని చెప్పానంటే సరే అన్నట్టు నేను చేసుకున్నాను. నేను చేసిన మిస్టేక్ అది నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆ టైంలో ఆలోచించుంటే బాగుండేది, నేను అలా చేశాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము, అంటే పేరెంట్స్తో చెప్పేసేసి సరే వాళ్ళు కూడా కొంచెం కోపడిన తర్వాత అయినా కూడా మళ్ళీ పెద్ద మనసుతోటి ఓకే చేసుకున్నారు కదా, మనం ఇక్కడ ఏదైనా రిసెప్షన్ లాగా పెట్టుకుందాం వీళ్ళ పేరెంట్స్ తోటి అట్లా మాట్లాడేసి అన్నట్లు చేశారు. కానీ వీళ్ళ పేరెంట్స్ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. సరే అనేసి మేము జస్ట్ ఊరికి దండలు మాత్రం మార్చుకొని జస్ట్ ఫొటోస్ దిగాము అంతే. ఇంకా ఆ తర్వాత మేము మామూలు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇతను బిజినెస్ కోసం చెయ్యాలా అన్న ఉద్దేశంతో ఉన్నారు. సో ఆ టైంలో మనీ లేదు కాబట్టి నా నెక్లెస్ ఉంటే నెక్లెస్ ఇచ్చాను బిజినెస్ కోసం అనేసి. అలా చేసుకుంటూ ఉండగా వీళ్ళ మదర్ తోటి ఒకసారి మాట్లాడిపించారు నాకు.
ఇలా చేసుకున్నాను మ్యారేజ్ అని చెప్తే సరే వాళ్ళ మదర్ అన్నారు, మరి మీరు ఏమైనా డౌరీ ఇచ్చారా అని అడిగారు. అంటే లేదు అత్తమ్మ డౌరీ అలా ఏం లేదంటే మరి మీరు ఏమైనా ఇచ్చుకుంటే కదా మేము వాళ్ళకి ఇచ్చుకోవాలా అని అన్నారు. అనగానే ఇతను వెంటనే మొబైల్ తీసేసుకొని నేను తర్వాత మాట్లాడతానని కట్ చేసేశారు. నాకు అప్పుడు మనసులో పడింది ఏంటో ఈమె అంటే ఇతను ఎందుకు ఇలా టెన్షన్ పడిపోయారు అనేసి నాకు డౌట్ వచ్చేసి నేను నిలదీయడం జరిగినప్పుడు అప్పుడు ఏడ్చుకుంటూ చెప్పాడు, లేదు నాకు ఇట్లా మ్యారేజ్ అయింది, ఒకవేళ నాకు ఇట్లా మ్యారేజ్ అయిందని తెలిస్తే నువ్వు నాతో అసలు మాట్లాడు, ఫ్రెండ్షిప్ చెయ్యవు, కాబట్టి నేను మ్యారేజ్ అయిందంటే ఆల్రెడీ అతనికి ముందు పెళ్ళయిందా? మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే నేను వాళ్ళతోటి ఎక్కువ ఉండేవాడిని కాదు, నాకు అసలు ఆ మ్యారేజే ఇష్టం లేదు, నా పేరెంట్స్ కోసం నేను చేసుకోవాల్సి వచ్చింది, కానీ నేను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకుంది మాత్రం నిన్నే అని చెప్పని అన్నారు. మరి ఎందుకు ఒకవేళ అలా జరిగితే మరి డివోర్స్ అయినా తీసుకోవాలి కదా నీకు ఇష్టం లేనప్పుడు, మరి నన్ను ఎందుకు ఇలా చేసావు అంటే లేదు అది తెగుతుంది, పంచాయతీల సమక్షంలో మాకు వాళ్ళు మేము సంసారం అట్లా చేపించాము, మేము తీసుకెళ్ళిపోతున్నాం అని చెప్పని తీసుకెళ్ళిపోయారు. ఇంకొకటి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఆమెకు వేరే రిలేషన్ ఉంది, వేరే అతనితో మా ఊరి అబ్బాయితోటి రిలేషన్ ఉంది, అతను ఈమె ఇద్దరు ఒక రూమ్లో ఉండగా నేను చూశాను. సో ఇంకా అప్పుడు మాకు పెద్ద గొడవలు అయిపోయి ఆమెను అక్కడ వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు మేము అసలు కాంటాక్ట్లో లేము. వాళ్ళు కూడా చెప్పారు మాకు అవసరం లేదు మీతోటి అని చెప్పారు. అందుకే మేము కూడా మా సైడ్ మేము ఉన్నాం, వాళ్ళ సైడ్ వాళ్ళు ఉన్నారు, ఇది రీజను అని చెప్పానంటే నా పేరెంట్స్ చెప్పింది కరెక్టే, నేను ఒకవేళ నేను వాళ్ళ మాటకు విలువిచ్చి చేసి ఉంటే నాకు బాగుండేది అని చెప్తే ఇప్పుడైనా నీకేం ప్రాబ్లం లేదు, నేను మాత్రం కంపల్సరీ నీతోనే ఉంటాను, నిన్నే మ్యారేజ్ చేసుకున్నాను, మన లైఫ్ మనది, వాళ్ళతోటి సంబంధం లేదు అని అన్నారు. అయినా కూడా నేను నాకు లీగల్గా కావాలి, కాబట్టి లాయర్తో మాట్లాడతాను, డివోర్స్కి అప్లై చేస్తావా నువ్వు అని అంటే అప్లై చేస్తా అన్నారు. కాకపోతే ఇప్పుడు మనకి ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది కదా, సో కొంచెం ఫైనాన్షియల్లీ ప్రాబ్లం అవుతుంది, లాయర్స్ అవి ఇవి అంటే తిరగడాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు మ్యారేజ్ అయిన కొత్త కదా, కొద్ది రోజులు వెయిట్ చేయు, నేను పంచాయతీ సమక్షంలో తెంచేసుకుంటాను అని చెప్పారు. సరే నువ్వు తెంచుకుంటావా నాకు అదైనా చెప్పు అని అంటే తెంచుకుంటాను కంపల్సరీ అని చెప్పారు. ఇది ఇలా ఉండగా నాకు ప్రెగ్నెన్సీ అయిపోయింది, ఇంకా డెలివరీ కూడా అయిపోయాను. నేను పాప పుట్టింది. నాకు పుట్టిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళు ఉయ్యాలా అది తొట్టి వేయాలా అని చెప్పారు. అప్పుడు వీళ్ళ పేరెంట్స్ అందరు వచ్చారు. అప్పుడు వీళ్ళ వదినను నేను మెల్లగా అడిగాను, ఏంటి ఇప్పుడు ఆవిడతోటి అంటే ఏమైనా ఉంటున్నారా, నాకేం విషయాలు తెలియదు కదా, నాకు మధ్యలో ఇలా అయిపోయింది, నేను వచ్చి ఎంక్వైరీ చేసుకోవడానికి కూడా నాకు లేదు అని చెప్తే, అయ్యో మీకు తెలియదా ఆమెకు పాప కూడా పుట్టేసింది అని చెప్పారు. పాప పుట్టడం ఏంటి, అసలు పిల్లలు పుట్టరని చెప్పని అన్నారంట కదా, అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయంట కదా ఇతను చెప్పారంటే ఆమె ఇలా తల కొట్టేసుకుంది. ఏమో మరి ఏం జరిగిందో, సరే మీరైతే మంచిగా ఉండండి, వాళ్ళైతే ఇక్కడికి రారు, మీరైతే మంచిగా ఉండండి అని చెప్పేసి దాటేసి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను అప్పుడు మొత్తం మారాదీశాను, అసలు ఏం జరుగుతుంది అనేసి, ఆమె పేరు, ఆమె ఊరు, ఎక్కడ ఉంటారు ఏంటి అన్నీ కనుక్కున్నాను. నేను కనుక్కున్న తర్వాత వీళ్ళ పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయారు. మా పేరెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇతన్ని కూల్గా అడిగాను. అప్పుడు ఇతను ఏడ్చుకుంటూ చెప్పాడు, అప్పుడు అసలు ఆ పిల్ల నాకు పుట్టలేదు, ఇంకా నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను, ఆవిడనైనా కూడా నేను తెంచుకుంటానని చెప్పి మళ్ళీ ఊరు వెళ్ళడం జరిగింది. ఇతను ఊరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మరి తెలియదు. ఆ రోజు నైట్ నాకు కాల్ చేశారు. దాదాపు 2 days 3 days ఉన్నారు అక్కడే ఊర్లో. ఇప్పుడు ఆ పాప పుట్టింది కదా, పాప పుట్టడం వల్ల ఇప్పుడు నాకు ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. పాప పుట్టడం వల్ల నీకు ప్రాబ్లం అవ్వడం ఏంటి, నీ వల్ల కాదని చెప్పావు కదా, మరి అలాంటప్పుడు నీకెందుకు, నువ్వు DNA టెస్టులు చేపిస్తానని చెప్పు వాళ్ళతో ధైర్యంగా అని అంటే వాళ్ళు వాటికి అందరికీ ముందరికి రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే 10 lakhs డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను 10 lakhs అంటే సరే నీకు ఏదైనా ఉంది అన్నావు కదా, దాన్ని ఇచ్చేసుకునైనా నేను తెంచేసుకుంటానని నాకు ఒకప్పుడు మాట ఇచ్చాడు. నువ్వు అదే మాట ప్రకారం నిలబడు, కావాలంటే నాకు పాప కొంచెం పెరిగిన తర్వాత ఇద్దరం జాబ్ చేసుకుని కావాలంటే పాపకి ఏదైనా సంపాదించుకుందామని చెప్పాను నేను. చెప్తే లేదు అదేలా అవుతుంది, ఇప్పుడు నాకు పాప పుట్టింది కదా, ఈ పాపకు కూడా రావాలి కదా అని అంటే నాకు అవసరం లేదు మహేందర్, ప్లీజ్ మొత్తానికి అంతా అది కంప్లీట్ చేసేసుకొని రా, నువ్వు అంతవరకు ఇంకా రాకని చెప్పాను. ఈ విధంగా జరుగుతూ ఉండగా మధ్యలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి రావడం, ఇతనేమో మీ మదర్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొని రమ్మని చెప్పడము, నేను ఎందుకు ఇస్తాను, నువ్వు తెంచుకుంటే అప్పుడు నా పేరెంట్స్ దగ్గర నుంచి నేను ఏదైనా తీసుకొని వస్తాను నీకు కావాలంటే, ఇప్పుడు మాత్రం నేను తీసుకొని రాను, మొత్తం నువ్వే కష్టపడాలి, నువ్వే చేయాలి, బాధ్యతలు అంటే నీకు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను కూర్చున్నాను. ఆ టైంకి ఇంకా నాది ఇంకొక దండ ఉంటే ఆ దండ, నా కమ్మలు, నా రింగ్ మొత్తం అన్ని తాకట్టు పెట్టేశాడు ఇంటి ఫ్యామిలీ కోసం అని చెప్పని. కనీసం నాకు ఏదో ఒకటి విడిపోయి నీది తెగేటట్లు లేదు, నేనన్నా వెళ్ళిపోయి నేను హ్యాపీగా బతుక్కుంటాను నా పాపతోటి, అంతా తెగిన తర్వాత నువ్వురా కావాలంటే అప్పుడు కలిసి ఉందామని చెప్పాను. నా గోల్డ్ అయితే నాకు ఇచ్చేసేయు అని నేను గట్టిగా కూర్చున్నాను. ఇప్పుడు నీ గోల్డ్ అయితే నేను విడిపోయాను, కావాలంటే నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, నేను ఇప్పుడు నిన్ను పోషించుకోలేక ఈ పాపకు నేను చూసుకోలేక నా వల్ల కూడా కావట్లేదు, సో నువ్వైతే వెళ్ళిపో అన్నట్లు చెప్తున్నాడు. నేను అలా వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాతైనా నువ్వు ఉంటావో, నువ్వు దొరకవో నాకు తెలియదు, కనీసం నాకు ఒక గోల్డ్ అన్నా విడిపించి నా పాటికి నేను వెళ్ళిపోతానని కూర్చున్నాను నేను. సో ఈ విధంగా ఇంకా గొడవలు స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా వాళ్ళ బ్రదర్ ఏం చెప్తున్నారంటే,
మేము కాంప్రమైజ్ చేస్తాము. వాళ్ళ బ్రదర్ ఇప్పుడు రాజీకి వచ్చారనమాట. మేము కాంప్రమైజ్ చేస్తాము మా చెల్లెలతోటి. అటు మీకు అన్యాయం జరగకూడదు, మాకు అన్యాయం జరగకూడదు. సో మీరు కాంప్రమైజ్ అవుతారా? కాంప్రమైజ్ అవుతామంటే మీరు అక్కడే ఉండండి, మా అమ్మాయి కూడా వస్తుంది అని చెప్పని అన్నాడు. అది ఎలా కుదురుతుంది? నేను డైవర్స్ తీసుకుంటాను, ఒకవేళ ఆమె ఆడపిల్లే నేను ఆడపిల్లనే, నాకు తెలియక నేను చేసుకోవడం జరిగింది, కానీ ఇప్పుడు నేను చాలా రిపెంట్ అవుతున్నాను కాబట్టి నా దగ్గర నేను వెళ్ళిపోతాను. సరే, ఒకవేళ ఆ పాప మాకు పుట్టలేదు అంటున్నారు కదా, అతనికి పుట్టలేదు అంటున్నారు కాబట్టి ఆ పాపను మేము తీసేసుకుంటాము, మా చెల్లెని మాత్రం పంపిస్తాము. ఒకవేళ ఈ విధంగా అయితే మీకు ఓకేనా, అతనితోనే కలిసి ఉంటారా అని అడుగుతున్నారు. నేను ఉండను, అలా నాకు ఇష్టం లేదు, నేనైతే డివోర్స్ తీసుకుంటాను అని చెప్పాను. నేను ఎప్పుడైతే నేను డివోర్స్ తీసుకుంటాను అని చెప్పని అన్నానో అప్పటి నుంచి వాళ్ళు బాగా డిలే చేస్తున్నారు. అసలు ఏం రెస్పాన్స్ అవ్వకోకుండా, అసలు కాల్స్ ఏం లేకోకుండా, ఇతన్ని నేను ఫోర్స్ చేసినా ఇతను కూడా వాళ్ళు నాకు ముందుకు రావట్లేదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను. అయినా ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, నేనేమన్నా అక్కడికి వెళ్తున్నానా? నేను అక్కడికి వెళ్ళట్లేదు, వెళ్ళను కూడా, నీ దగ్గరే ఉంటాను అని చెప్పానంటే, ఏదేమైనా అది మాత్రం నేను సెకండ్ వైఫ్గా నేను ఉండడానికి ఇష్టం నాకు లేదు. సో ఇప్పుడు నేను స్ట్రాంగ్గా కూర్చున్నాను, నాకు నా గోల్డ్ విడిపియ్యు, తర్వాత నేను వెళ్ళిపోయేసి నేను డైవర్స్ తీసుకుంటాను. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఒకవేళ అక్కడ డైవర్స్ తీసుకున్నా తెగేదైతే కాదు, అది ఇప్పుడు తెలిసిపోతుంది. దాదాపు 3 years వెయిట్ చేశాను, ఇంతవరకు తెగట్లేదు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా మధ్యలో గేమ్స్ ఆడుతున్నారు. నాతో వచ్చేసేసి ఆమె ఇక్కడికి రావట్లేదు కదా, నీకు ఎందుకంత ప్రాబ్లం, మా వాడిని ఎందుకు ఇట్లా హరాస్ చేస్తున్నావు, నువ్వు గోల్డ్ పెట్టానంటే ఎవరి కోసం పెట్టావు, అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనేసి నన్నే రివర్స్ అడుగుతున్నారు. నువ్వు ఏ ఉద్దేశంతో నువ్వు గోల్డ్ ఇచ్చావు, మా వానికి ఏం చూసి నువ్వు గోల్డ్ ఇచ్చావు అని అడిగాడు వాళ్ళ నాన్న. అడిగితే నేను ఇంకా దానికి నా వద్ద సమాధానం లేదు. సరే అంటే, మరి సంసారం కోసం పెట్టుకున్నప్పుడు పడి ఉండాలి నువ్వు, ఎందుకు ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నావు, మా వాడికి నెమ్మది లేకోకుండా చేస్తున్నావు అనేసి వాళ్ళని బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిని నేను చెప్పేశాను, నాకు వద్దు ఇంకా మీతోటి, నేనైతే డివోర్స్ తీసుకుంటానని చెప్పని ఇప్పుడు కూర్చున్నాను మ్యామ్. అతను డివోర్స్ ఇవ్వాలంటున్నాడా మీకు? అవును మ్యామ్. ఒకనొక టైంలో కూడా నువ్వు ఎలా బయటికి వెళ్ళి బతుకుతావో నేను చూస్తాను, ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను, అసలు నువ్వు హైదరాబాద్లో ఎలా బతుకుతావో నేను చూస్తాను, నువ్వు ఏ డబ్బింగ్ థియేటర్ దగ్గర ఉన్నా, నువ్వు ఏ వర్క్ చేస్తున్నా కూడా వచ్చేసేసి నేను తీసుకొని వస్తాను బిడ్డ, ఏమనుకుంటున్నావో అని చెప్పని ఇలా అనడం. మరి నా మీద నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు అక్కడ నువ్వు తెంచుకోవాలి కదా, నువ్వు అక్కడ తెంచుకోవట్లేదు కదా అంటే, సంవత్సరాలు పడుతుంది, మరి నువ్వు వెయిట్ చెయ్యు అని అంటున్నారు. ఇప్పుడు నేను ఎందుకు నమ్మకం కోల్పోయానంటే, అతను ఒక టైంలో నాతో చెప్పాడు, ఇయర్స్ అలా ప్రొలాంగ్ చేశామంటే దానికి అక్కడ ఏజ్ అయిపోయిన తర్వాత ఎవడు దాన్ని పెళ్లి చేసుకోడు, ఆ తర్వాత చచ్చినట్లు అది మా దగ్గర ఉండాల్సిందే, మా ఊర్లో ఉన్నిందా, నేను దాని దగ్గరికి వెళ్ళను కదా, వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఆమె హస్బెండ్ లేడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళే మాకు డివోర్స్ ఇచ్చేస్తారు, ఇలా అయిపోతుంది, అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పానంటే, అప్పుడు కూడా నేను ఇతన్ని తిట్టాను, అలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవద్దు, ఇప్పుడు అసలే నాతో ఆడుకుంటున్నావు, ఆ అమ్మాయితో ఆడుకుంటున్నావు, ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసేయో అని అడుగుతున్నాను మ్యామ్. నేను అమ్మాయికి డివోర్స్ ఇవ్వడం అన్నది ఒకటి పక్కన పెడితే, అదర్వైజ్ అతను మిమ్మల్ని బాగానే ఉన్నాడా, మీతో బాగా చూసుకుంటున్నాడా లేదా? పర్లేదు మ్యామ్, పర్లేదు, బాగా చూసుకుంటున్నాడని చెప్పలేం. మిమ్మల్ని ఇలా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చినప్పుడు నన్ను ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉంటాడు, నీకు తెలిసిన వాళ్ళని అడుగు, నీకు తెలిసిన వేరే సార్ ఉన్నారు కదా ఆయన అడుగు, డబ్బులు అక్కడ అతని వైఫ్ వల్ల కానీ అతని వాళ్ళ సంబంధించిన వాళ్ళ మనుషులు కానీ మిమ్మల్ని వచ్చి ఎప్పుడు ఏమనరు అంటే, మీరు ఈ విషయం అడగకపోతే, అమ్మాయికి డివోర్స్ అన్న సంగతి మీరు ఎత్తకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా హరాస్ చేస్తున్నారా అమ్మాయి సైడ్? అంటే ఇట్లా మా అమ్మాయిని వదిలేసి ఇట్లా నేను చేసుకున్నాడు అది ఇదని అమ్మాయి వాళ్ళు ఎవరైనా వచ్చి హరాస్ చేస్తున్నారా? లేదు. సో మీరు డివోర్స్ అని అన్నప్పుడే వాళ్ళు ఎందుకు డివోర్స్ అంటున్నారు, అంతే కదా. మీరు డివోర్స్ తీసుకొని వస్తేనే అని మీరు ఇన్సిస్ట్ చేసినప్పుడే వాళ్ళు కాదు అంటున్నారు, లేకపోతే వాళ్ళు ఏ విధంగా వచ్చి మిమ్మల్ని ఏమి హరాస్ చేయడం లేదు. ఏం హరాస్ చేయట్లేదు, వాళ్ళు లోపల ఏమైనా కాంప్రమైజ్ చేసుకొని అలా పెడతారేమో అన్న అనుమానం నాకుంది. అది ఓకే, మీ అనుమానాలన్నీ ఓకే అమ్మా, నేను అది కాదనట్లే. ఇతను ఏ విధంగా మిమ్మల్ని హింసిస్తున్నాడు అన్నది నేను అడుగుతున్నా. ఒకటి, మిమ్మల్ని ఇంట్లో కొట్టడం తిట్టడం చేయడం చేస్తున్నాడా, ఇంట్లో పని చేయడం లేదా, అమ్మాయిని తీసుకొచ్చి పెడతానంటున్నాడా, అమ్మాయితో మాట్లాడుతున్నాడా, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడా, లేకపోతే వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమన్నా కొట్టడం తిట్టడం లాంటివి చేస్తున్నారా? ఓకే, ప్రెసెంట్ అయితే లాస్ట్ టైం మాత్రం సరిగ్గా చూసుకునేవాడు కాదు. సో ఈ గొడవలు ఇలా వస్తున్నాయి కాబట్టి నేను వెళ్ళిపోతానన్న ఉద్దేశంతో ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం ఏదో వర్క్ సిన్సియర్ గా నేను చేస్తాను అన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, అప్పుడప్పుడు ఏదైనా కోపం వచ్చినప్పుడు దాన్నే తెచ్చి పెడతాను నీకు, అప్పుడు తెలుస్తుంది నీ పొగరంతా నేను అనుస్తాను అన్నట్లు మాట్లాడుతున్నాడు. అంటే నేను స్ట్రిక్ట్ గా అడుగుతాను కదా, అప్పుడు అది అతనికి పొగరులా అనిపిస్తుంది అనమాట. అంటే త్వరగా తెంచుకోవాలి కదా, ఇది పద్ధతి కాదు కదా, ఇలా మీరు అడిగినప్పుడల్లా అలా అంటున్నాడు. మీరు అడగకపోతే ఏమనడు, కామ్ గానే ఉంటున్నాడు. ఒకవేళ నేను ఇదే అడిగితే మాత్రం దాన్నే తెచ్చి పెట్టుకుంటాను, ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అన్నట్లు మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు అతను పిలిచి అతను ఏం చెప్తాడో విందాం అమ్మా.
ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. మీరు ఎందుకు ఆవిడ మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని? మేడం తనని మోసం చేయాలని నేను అనుకోలేదు మేడం. మరి అప్పుడు పెళ్లి అయిందని చెప్పి కదా చేసుకోవాలి. తెలుసు మేడం తనకి. మీ పెళ్ళి అయ్యే ముందు ఆవిడకి పెళ్ళి మ్యారేజ్ అయిందని తెలుసు, తనకి అన్నీ తెలుసు. ఫస్ట్ మ్యారేజ్ 2006లో అయింది మేడం ఐడియల్గా. అయితే కొద్ది రోజులు మాకు గొడవలు అయినాయి వాళ్ళిద్దరికి, నాకు అంటే సామాన్యంగా గొడవలు అయినాయి. ఆమె గ్రామ పంచాయతీలలో తను నా దగ్గర లేదు. అలా సందర్భంలో తను నాకు ఫ్రెండ్గా పరిచయం అయింది. 2006లో పెళ్లి అయింది. అవును మేడం. పెళ్ళి ఎవరికి పడలేదు? మీకు మీ భార్య? ఆమెకు ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు మీరు? ఒక 2-3 ఇయర్స్ ఉన్నాం మేడం, దగ్గర 3 ఇయర్స్ వరకు ఉన్నాము. అక్కడ నుంచి చాలా గొడవలు అయినాయి. గ్రామ పంచాయతీలలో ఒప్పుకోలేదు మేము. దాదాపుగా ఆమెకు కొద్దిగా అక్రమ సంబంధాలతో నాకు నచ్చలేదు. అందుకు తనని వాళ్ళే తీసుకొని వెళ్ళిపోయారు. నేను సంవత్సరం చెప్పేమని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు? అమ్మాయి వాళ్ళు? వాళ్ళ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయారు. ఇంకా రాదనుకుని తనకి నేను మ్యారేజ్ చేసుకున్నా. ఆమె తనకి అంటే ఆవిడ డివోర్స్ తీసుకున్నారు ఆవిడ దగ్గర? అంటే డైవర్స్ తీసుకోలేదు మేడం. అంటే మేము సంవత్సరం చెప్పాము, మాదేదో మాకు ఇచ్చేసేయండి, గ్రామ పంచాయతీలో మాట్లాడుకుందాం అని చెప్పేసి తీసుకుపోయారు వాళ్ళు. ఏమి ఇచ్చారు వాళ్ళకి? అంటే వాళ్ళకు అప్పుడు ఇంకా మేము మాట్లాడుకోలేదు మేడం ఇంతవరకు, అంటే మొత్తం తెగలేదు మాకు. సరే అని చెప్పేసి నేను యాక్చువల్గా 2 years లవ్ చేశాను. నేను అప్పుడు క్లాస్కి వెళ్ళేవాడిని. అప్పుడు మాకు పరిచయం ఇద్దరికి. అప్పుడు 2 years లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాను. తనకు తెలిసి యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయిన సంగతి తెలుసు. మా వాళ్ళు కూడా చెప్పారు తనకి. మ్యామ్ ఒక్క నిమిషం, అతను ఇలానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాకు ఇప్పుడు నేను ఒకవేళ చెప్పానంటే ఇప్పుడు అతనికి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకోసమని లేదు మేడం. యాక్చువల్ గా నేను ఇప్పుడుగైనా ఆమె నేను కాదనుకోవట్లేదు. నాకు తన దగ్గర నేను ఉండాలనుకుంటున్నా. ఉండట్లేదు మ్యామ్. ఇప్పుడు అంటారు నేను అనలేదని అంటారు, ఇంకా నాకు ఎట్లా నమ్మకం కుదురుతుంది ఇతని మీద? ఒక్క నిమిషం ఉండండి అతను మాట. ఇప్పుడు నేను ఆమెను కాదనుకోవట్లేదు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కాదనుకుని ఈమె మ్యారేజ్ చేసుకున్నాను. ఈమె దగ్గర నేను ఉండాలను. నాకు ఒక పాప ఉంది. ఇప్పుడు ఆమెకు అక్కడ వెళ్ళాక 1 year అయినాక 4 months 5 months ఏమో ఆమెకు అయినాక ప్రెగ్నెంట్ అయింది. ఒక పాప ఉంది అక్కడ. ఆ పాపకి ఎంత వయసు? ఆ పాపకి ఇప్పుడు ఎంత నాకు తెలియదు మేడం. నేను వెళ్ళలేదు వాళ్ళకి దగ్గరికి, అసలు వెళ్ళట్లేదు. ఎప్పుడు పుట్టింది ఆ పాప? ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయినాక 1 year 4 months ప్రెగ్నెన్సీ తాను. మీ దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ 4 months ప్రెగ్నెంట్? లేదు, అక్కడ వెళ్ళినాక 1 year అయినాక 4 months ప్రెగ్నెంట్. అందుకు మేము యాక్సెప్ట్ చేయలేదు. అంటే మీకు ఆ పిల్లకి సంబంధం లేదు. వాళ్ళు DNA టెస్ట్ వెళ్ళిపోయినాక అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంది. వాళ్ళు యాక్చువల్ గా అమ్మాయి ప్రెగ్నెన్సీ అని కూడా నాకు చెప్పిన కూడా నేను మ్యారేజ్ చేసుకోకపోతుండే. కానీ నాకు వాళ్ళు చెప్పలేదు. డెలివరీ అయినంత వరకు నాకు తెలియదు. కాకపోతే మధ్యలో తెలుసు ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయినాక మేము మాట్లాడుకుందాం, మా దగ్గర మ్యారేజ్ అయినాక గొడవలు అవుతున్నాయి. అప్పుడు నేను వాళ్ళని పిలిపిస్తే అప్పుడు ప్రెగ్నెంట్ అని తెలుసు. నాకు అవసరం లేదు, నాకు డైవర్స్ కావాలని చెప్పిన. వాళ్ళు సరే అని చెప్పేసి మొత్తం డెలివరీ అయినాక వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసిరు వాళ్ళు. వెళ్ళాను ఎస్ఐ గారితో కూడా చెప్పాను, సార్ ఇట్లా నాకు అమ్మాయికి నాకు సంబంధం లేదు, నాకు డైరెక్ట్ కేసు చేయండి, నేను కోర్టులో చేసుకుంటా అని చెప్పిన. ఏమేమంటది, నాకు తెగుతుంది, నాకు ఆ పాప ఎక్కడ నుండి పుట్టింది అంటే నాకే తెలియదు అప్పటికి. నేను ఇంకెక్కడ నుండి చెప్పాలా మేడం? ఇప్పుడు మా వాళ్ళని అడుగుతానేమో మా వాళ్ళు తెంచండి ఈమె అంటది. వాళ్ళేంది పల్లెటూరులో వేసిన ఇట్లా మాట్లాడుతుంది తను. మీరేమో లోపల తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే నువ్వు తెచ్చుకున్న హైదరాబాద్లోనే పెట్టుకున్నావేమో. ఇప్పుడు అంత అనుమానాలు ఉండి ఆమె దగ్గర నేను వద్దనుకొని మేము మ్యారేజ్ చేసుకున్నప్పుడు నేను ఎట్లా తెచ్చుకొని పెట్టుకుంటాను మేడం? నేను అమ్మాయిని కాదంటలేను కదా. ఇప్పటి కూడా నేను తీసుకురావడానికి కాదు, నేను తీసుకురాకపోతుండే. ఇంట్లో ఎంత టార్చర్ పెడుతుంటే అంత టార్చర్ పెడుతుంటాను. ప్రతిరోజు గొడవ వేస్తుంది. చూడండి ఎన్నిసార్లు కొరుకుతుందో, ఎన్నిసార్లు గిచ్చుతుందో, మస్తు టార్చర్ పెడుతుంటాను. కానీ నేను తనని నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. 2 years ఇష్టపడి చేసిన. ఎందుకంటే ఆమె ఇక్కడ డబ్బింగ్ థియేటర్కి వెళ్తే అక్కడ, ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఆమె వద్దన్నా కూడా నేను వెళ్ళేవాడిని. అంత ఇష్టమైన వ్యక్తిని నేను వదులుకుంటానా మేడం? నాకు ఒక పాప ఉంది. ఇప్పుడు ఏమన్నా అంటే మొత్తం అమ్ముకొని ఇక్కడ వచ్చి ఉండంటది ఈ ఊర్లో. నీ ఓటర్ ఐడి మొత్తం అన్ని ఆధార్ కార్డు మొత్తం చేంజ్ చేసుకొని ఇక్కడ ఉండు, అప్పుడు నమ్ముతా అంటది. అది కుదురుతుందా మేడం? ఎవరైనా చేస్తారా అట్లా? ఏం చేస్తారు? వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఉంటాయి కదా మేడం, అవి టూల్ డిజైనింగ్ వర్క్ చేస్తాను నేను. అది ఎక్కడుంది మీ పని? ఎక్కడుంది మీ జాబ్? ఎక్కడ? ఇప్పుడు బాలనగర్ మేడం. నేను ఉండేది మూసాపేట. ఇప్పుడు జాబ్ చేస్తున్నా అక్కడ మూసాపేటనే జాబ్ చేస్తున్నా. అయితే నాకు ఇద్దరికి మ్యారేజ్ చేసుకున్నప్పుడు డబ్బులు లేకపోతే నేను ఉరుగు డబ్బులు వస్తే ఇద్దరం కలిసి మ్యారేజ్ చేసుకున్నాక నాకు అవి చేయలేకపోతే ఆమె గోల్డ్ నేను పెట్టుకుని చేసుకున్నా. అది అట్లాగే ఉంది ఇప్పటికీ. గోల్డ్ విషయంలో నా గోల్డ్ నాకు తీసుకురా, చేతగా నోడవు, చేతగా వేస్ట్ పాగల అని మాట్లాడుతుంది. మస్తు మాట్లాడుతుంది మేడం తను. లాంగ్వేజ్ నాకు రాదు మ్యామ్. అతనే నన్ను వాళ్ళ స్లాంగ్ లో ఎలా అంటే అలా నేను కొన్ని సందర్భంలో అన్నాను మేడం. ఏమన్నానంటే తను అలాంటి మాట్లాడినప్పుడు నేను అంటే ఫస్ట్ ఆమె నన్ను ఇంత టార్చర్ పెట్టలేదు, కానీ ఆ అమ్మాయి చేసిన ప్రాబ్లం వల్ల ఆ అమ్మాయి వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయి నన్ను ఇట్లా ఏ విధంగా ఎప్పుడు టార్చర్లు పెట్టలేదు, కానీ నేను మంచిగా చూసుకుంటా కూడా నన్ను టార్చర్లు పెడుతున్నావు అని నేను కూడా చాలాసార్లు మాట్లాడినాను మేడం. నేను వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే DNA టెస్ట్కి రావట్లేదు, 2 months నుంచి అవుతుంది, వాళ్ళని ఎంత బతిమలాడినా ఇక్కడికి రావట్లేదు మేడం. ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు. DNA టెస్ట్ చేస్తానంటే చేయట్లేదు వాళ్ళు. నేను ఏం చేయాలా, ఈమెనేమో ఇంత టార్చర్ పెడుతుంది. ఒకవేళ వాళ్ళు కేసు చేస్తేనేమో సరే కేసు అయితే కోర్టులో తెలుసుకుంటాను, అంతవరకు నువ్వు సైలెంట్గా ఉండు, నీకు మంచిగా చూస్తున్నాను కదా నేను, నువ్వెందుకు సైలెంట్ ఉంటలేమని నేను పెడుతున్నా. ఇప్పుడు అంతే కదా మేడం, సడన్గా నేను వెళ్ళి తెంపనీకి అయితే రాదు కదా నేను. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇప్పుడు నేను కేసు అయితే వేసాను కదా, ఇప్పుడు ఎదురు క్వశ్చన్ నన్నే వేస్తున్నాడు. ఇప్పుడు సరే ఇప్పుడైతే అయ్యింది కదా, వాళ్ళ దాంతో అయితే తెగడం అయితే కొంచెం లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు నువ్వు చెప్పు, నీ ఒపీనియన్ ఏంటి? నువ్వు ఉంటానంటావా లేకపోతే విడిపోతానంటావా? ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నా మీద కేసు చేశారంటే ఎందుకంటున్నానంటే అనుమానంతో నేను ఇంట్లో జీవించాల్సి వస్తుంది మేడం. నిన్ను కూడా ఇరికిస్తారు, సో నువ్వు కూడా నాతో పాటు జైలుకి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఏం చేద్దామంటావు అని చెప్పని నన్నే ఒక వ్యంగ్యంగా నన్ను క్వశ్చన్ వేస్తున్నాను. కలిసి ఉంటానంటే మాత్రము నన్ను అడగద్దు, నేను అక్కడ కంప్లీట్ చేసుకునేంత వరకు నువ్వు అడగద్దు, కామ్గా ఉండు. లేదు అంటావా తీసుకొని వెళ్ళిపోను నీ పాటికి. వెళ్ళిపోమ్మని ఎప్పుడు యూజ్ చేయలేదు మేడం. వెళ్ళిపోమ్మని తనని ఎప్పుడు పంపాను. ఇప్పుడు ఇంత జరిగినా కూడా తనని ఎప్పుడు నేను పంపాను నేను, ఎందుకంటే తన దగ్గర నేను జీవించాలనుకుంటున్నాను, తనే నాకు కావాలనుకుంటున్నాను కదా, తన ఎందుకు నేను వెళ్ళమంటాను మేడం. ఇప్పుడు మీరేమంటారు, మీకు అమ్మాయి మీరు ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి మీకు ఇప్పుడు సంబంధం లేదు, ప్లస్ వాళ్ళు DNA టెస్ట్కి రావట్లేదు కాబట్టి నాకు మొత్తం తేలాల. ఆ అమ్మాయి అంటే ఆమెతో నేను ఎట్లయినా డైవర్స్ తీసుకుంటా, నేను ఈమె దగ్గర కలిసి ఉండాలని అనుకుంటున్నాను మేడం నేను. సో ఇప్పుడు ఈవిడ ఆ ప్రాసెస్ అయితే గానీ ఆ అమ్మాయికి డైవర్స్ చేస్తే గానీ నువ్వు నా దగ్గరికి రావద్దని ఈవిడ అంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి మేడం మరి? ఇప్పుడు అక్కడ ప్రాసెస్ వాళ్ళిద్దరికి మీకు డైవర్స్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళే మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా? వాళ్ళు డబ్బులు అడగట్లేదు. అంటే ఇప్పుడు 10 lakhs వాళ్ళు ఇంకోటి మధ్యలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు 10 lakhs మాకు ఇవ్వండి, డైవర్స్ ఇస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము 10 lakhs ఎందుకు ఇస్తాం మేము, నువ్వు DNA టెస్ట్ చేపియండి, లేదంటే నా ఆస్తి ఉంది కదా ఆస్తి రాసి ఇచ్చేస్తాను నేను కావాలంటే అని చెప్పిన నేను. వాళ్ళు దేనికి రావట్లేదు మేడం. లేదంటే కేసు చేయండి, నేను కోర్టులో మాట్లాడకుండా అని చెప్పాను. తేల్చుకోకుండా ఈ అమ్మాయిని చేసుకోవడం తప్ప కదా? మ్యారేజ్ మేము పరిచయం అయినాక 1 yearకి మ్యారేజ్ చేస్తాం. అవును కరెక్టే అండి, కానీ మీకు పెళ్లి అయింది అని తెలిస్తే అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? పిచ్చిదా మేడం? వాళ్ళకి తెలుసు, వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. మీరు చెప్తే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? మీ అంత గొప్ప అందగాడు దొరకడానా, లేకపోతే మీకు అంత కోటీశ్వరుడు దొరకడానా, లేకపోతే ప్రపంచంలో మగాళ్ళు లేరనా? ఎందుకు చేసుకుంటుంది అమ్మాయి? నాకు తను కావాలి ఇప్పటికైనా. నేను ఆమెను నేను ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాను, నాకు ఒక పాప ఉంది, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఆమెతోనే జీవితాంతం ఆమెతోనే ఉండాలనుకుంటున్నాను నేను. అమ్మాయి ఉండాలనుకోవట్లేదు. అమ్మాయి ఉండాలనుకోవడం అంటే అర్థం చేసుకుని ఉండాలి మరి. నేను ఏం చేయాలి మేడం? ఇంకా నేను మీరు అంత మోసం చేశారు. నేను ఏం మోసం చేయలేదు మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి నేను వద్దనుకుంటే అమ్మాయిని తెచ్చుకుంటానంటే ఆమెకు మోసం చేసినట్టు. తప్పు ఫస్ట్ మీరు అతను ఏంటి ఏమేమి తెలుసుకోకుండా మీరు చేసుకోవడం మీ తప్పు. సో అతనికి 2 పెళ్లిళ్ళు అయ్యాయా, 3 పెళ్లిళ్ళు అయ్యా, దాని గురించి ఇప్పుడు మీకు మాట్లాడడానికి ఏ ఇది లేదు. తప్పు మీ అంతలు మీరు చేసిన, మీ చేతులు మీరు కాల్చుకున్నారు కదా. సరే మీరు ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఇతను ఆ తర్వాత అయినా కూడా తెంచుకోవడానికి చాలా లాంగ్ ప్రాసెస్. అది నాకు అనవసరం. మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు అతని దగ్గర డివోర్స్ కావాలనుకుంటున్నారు, మీరు అతనితో ఉండాలని అనుకుంటున్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? నాకైతే ఉండాలని ఉంది మేడం. నేనైతే ఎందుకంటే నాకు ఒక పాప ఉంది, నేను ఆ పాపను వదిలిపెట్టి ఉండలేను, నాకు తను కావాలనుకుంటున్నాను. మీరు కావాలి, మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు, ఆ డివోర్స్ కావాలనుకుంటారు, అంతే కదా. సరే మీ ఇద్దరిది ఏం చేద్దామని మాట్లాడడానికి ముందు లాయర్ గారిని డాక్టర్ గారిని పిలుస్తాను, వాళ్ళేం మాట్లాడతారు వినండి. మీరేమనుకుంటున్నారు చెప్పండి. అంటే ఈ మధ్యకాలంలో చూసేటటువంటి చాలా అమ్మాయిలు పడేటటువంటి బాధలు అనుకోండి, లేకపోతే తొందరపాటు ప్రేమలో, లేకపోతే హెరాస్మెంట్తో కూడినటువంటి ప్రేమలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక విధమైనటువంటి నిదర్శనంగా ఈ ఎపిసోడ్ మనం చెప్పుకోవచ్చు మేడం. ఎందుకంటే సంధ్య క్వాలిఫికేషన్స్ చూస్తే షీ ఈజ్ అన్ MSc పోస్ట్ గ్రాడ్యుయేట్ కదమ్మా. అంటే చదువు మనకి సర్టిఫికెట్లే కాకుండా తెలివితేటలు కూడా ఇవ్వాలి అని అంటారు. అంటే ఏంటంటే వాట్ యు లెర్న్ యూ హ్యావ్ టు అప్లై అని అంటారు. అంటే చాలామంది నేర్చుకుంటారు కానీ అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. జీవితానికి సంబంధించినటువంటి ఇష్యూస్లో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అసలైనటువంటి సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు, అది అసలైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే. కానీ అటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మనకు జీవితంలో రావాలి అంటే కనుక తల్లిదండ్రులు మనల్ని పెంచినటువంటి విధానాన్ని గుర్తు చేసుకోవటం, వాళ్ళకి గౌరవించటం, ఇవన్నీ కూడా అటువంటి సర్టిఫికేట్ పొందేటటువంటి మార్గాలు అన్నమాట. జీవితానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అని మనం అంటూ ఉంటాం.
అయితే ఏంటంటే నీ విషయంలో వస్తేనమ్మా ఒక చిన్నపాటి అంటే మనకి ఈ మధ్యన పేపర్లో కానీ మీడియాలో కానీ ఎక్కడైనా మనకు కనిపించేటటువంటి అంశం ఏంటంటే పరిచయం, ప్రపోజలు, పెళ్ళి. ఈ 3 అంశాలే. మధ్యలో ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు. పరిచయం అయ్యిందండి, ప్రపోజ్ చేశారండి, పెళ్లి చేసుకున్నామండి. నీ ఇష్యూకి వస్తే కనుక ఈ పరిచయం, ప్రపోజల్, పెళ్లి మధ్యన నువ్వు చెప్పేటటువంటి ఇష్యూ ఏంటంటే హెరాస్మెంట్, భయంకరమైనటువంటి హెరాస్మెంట్. ముందు నువ్వు వెనకతలకు పోయి పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుందో, పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో అన్న భయం కూడా ఉంది అట్ ద సేమ్ టైం. ఎందుకంటే నువ్వు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆ యాంగిల్ కూడా ఆలోచించావు. ఎందుకంటే ఈ అబ్బాయికి ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు, ఏ విధంగా పోషిస్తాడో నీకు ఆ అభద్రత ఉంది కాబట్టి అనేటటువంటి భయం ఉన్నా కూడా ఎక్కడో నీ కళ్ళు మూసుకుపోయి నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. దాన్నే నువ్వు టర్మినాలజీ నువ్వు వాడేటటువంటిది ఏంటంటే హెరాస్మెంట్. అందులో బ్లాక్మెయిల్ ఉంది, వెంటబట్టం ఉంది, మాటలతో గుచ్చిపట్టడం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నాం అంటే 1 సైడెడ్ లవ్ కింద ఇది భావిస్తున్నాం. నీ సిచ్యువేషన్ ఎంటైర్ నీ ప్లాన్ అంతా కూడా ముందు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక నీ ప్రోగ్రెషన్ ఎలాగైతే 2011 అంటే మీ తమ్ముడు చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక అప్పుడు ఇప్పుడు నీ పరిస్థితి ఒకటే. అప్పుడు హెరాస్మెంట్ చేయటం వల్ల పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు విడిపోయి బయట పట్టడానికి మళ్ళీ అదే హెరాస్మెంట్కి గురవుతున్నావు. సో కామన్ వర్డ్ ఏంటంటే ఇక్కడ హెరాస్మెంట్ అంటే ఏంటంటే ఒక తెలివి తక్కువ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఎన్ని బాధలతో ఎంటర్ అవుతామో బయటకు రావడానికి కూడా అన్నే బాధలు పడాలి అనేటటువంటిది ఇది తేల్చేటటువంటి ప్లాట్ఫామ్ అమ్మ. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 2 సంవత్సరాలు మీ సో కాల్డ్ ప్రేమాయణం ఏదైతే ఉందో 2 సంవత్సరాలు అందులో తెలియనటువంటి ఘాటైనటువంటి నిజాలు ఒక నెల రోజు పెళ్లిలోనే నీకు తెలిసినాయి. అంటే వాళ్ళ అమ్మగారి ద్వారా ఏదో ఫోన్ కాన్వర్జేషన్ ద్వారా నాకు తెలిసినాయి అన్న. అంటే అంతకుముందు నీ తెలివితేటలు ఏమైపోయినాయి? నిజంగా అటువంటి మాట వింటే ఒక మనిషి నీకు మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి పరిస్థితి తెచ్చాడే అనుకుందాం. కానీ 2 సంవత్సరాల పాటు అది కప్పిపుచ్చేటటువంటి అంశమా? నిజంగా నువ్వు తెలుసుకోలేనటువంటి అది అంశమా? లేదా మనం ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యామా? మనం ఎక్కడైనా మన ప్రిన్సిపల్స్ని ఎక్కడన్నా మనం వదిలేసుకుని ఈ ప్రేమ అనేటటువంటి ముసుగులో అది కొట్టుకుపోయిందా అనేటటువంటి అంశం ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఎందుకు నేను ఇంత వివరంగా చెప్తున్నానంటే కనుక కరెంట్ సమాజంలో ఉండేటటువంటి ఆడపిల్లలు అందరూ తెలుసుకోవాల్సింది. ఈ ఆడపిల్లలు ఒక పక్క నుంచి అది పరిచయం అంటారు, అబ్బాయిలు అదేమొచ్చి గాఢమైన ప్రేమ అంటారు. ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అన్నది పెద్ద పెద్ద సైంటిస్టులకే అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అబ్బాయితో వెళ్ళావు అంటే కనుక నేను పరిచయం బట్టే వెళ్ళానమ్మా అని అంటున్నారు ఆడపిల్లలు. అబ్బాయిలు మాత్రం లేదా అండి ఆ అమ్మాయి నాకు ఈ సిగ్నల్ పంపించింది, ఆ లెటర్ పంపించింది ఇలా అంటున్నారు. సో ఈ పరిచయము ప్రేమ మధ్యనటువంటి వ్యత్యాసం తెలియకపోతే దయచేసి పరిచయాలు కూడా చేసుకోవద్దు. అంటే మీరు చాలా సింప్లిఫైడ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళు చాలా ఘాటైన ప్రేమ అయినటువంటి మాటలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఎక్కడ ఈ గీత ఎక్కడ గీయాలి? ఈ టీనేజ్లో ఉండేటటువంటి ఆడపిల్లలు ఎక్కడ గీత గీయాలి అంటే మీరు గీత గీసుకునేటటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు దయచేసి మీ తల్లిదండ్రుల యొక్క మాటలు వినండి. వాళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా ఇంత మిమ్మల్ని పెంచి పెద్ద చేశారు, మీకు చదువులు నేర్పించారు, ఎన్నో బాధ్యతలు చెప్పారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. అయినా కానీ పిల్లలు ఒక మేజర్ డెసిషన్ పెళ్ళన్నది చెప్పకుండా చేసేసుకుంటారు, సింపుల్గా చేసేసుకుంటారు మేడం. అది కూడా ఏమని అన్ని చేసుకుంటారంటే కనుక ఆ అబ్బాయి గురించి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదు అని సింపుల్గా కొట్టి పారేయటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితులు నోరు మూసుకుని కూర్చుంటున్నారు. కరకు రాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయే నమ్మని గూడు, కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. ఈ అబ్బాయి గురించి వాళ్ళకి తెలియదు, కానీ ఎన్ని కష్టాలు వస్తాయో అని తెలిసి అమ్మ జాగ్రత్త అమ్మ అని అంటారు. మీకేం తెలియదమ్మా అంటారు. సరే మాకేం తెలియదు కాబట్టి నువ్వు చేసుకో అమ్మ అంటారు. ఎందుకంటారు? ఒకప్పుడు అలా అనకపోతే కనుక మీరే పోయి ఎటువంటి అనర్థాలు చేసుకుంటారో, ఇంట్లోంచి పారిపోతారేమో, ఇంటి పరువు తీస్తారేమో అనేటటువంటి భయంతో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి పెళ్ళిళ్ళు చేస్తారు. నీ భవిష్యత్తు ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక ఒక క్వశ్చన్ మార్క్లో ఉంది, ఒక డైలమాలో ఉంది. ఎందుకంటే ఇందాక నేను మేడం కూడా చాలా నీ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మాకేమనిపిస్తుందంటే ఒక కారణం చేత నువ్వు ఈ మ్యారేజ్లోకి ఎంటర్ అయ్యావు, ఏ కారణం చేత బయట పడుతున్నావు అనేటటువంటి క్లారిటీ మాకు ఇంకా క్లియర్గా కనిపించట్లేదమ్మా. ఒకటి మళ్ళీ నువ్వు అనేటటువంటి మాట ఏంటంటే హెరాస్మెంట్. నెంబర్ 2 ఏంటంటే మొదటి వ్యక్తి అక్కడ ఉంది, ఆ అమ్మాయిని ఇతను విజిట్ చేస్తున్నాడో, పోషిస్తున్నాడో, ఆ పిల్లలకు బాధ్యత వహిస్తున్నాడో ఏంటో మనకు తెలియదు, కానీ అక్కడ ఒక లింకప్ టైఅప్ ఉంది అని అన్నటువంటిది. దీనికి ఇది కాకుండా నువ్వు ఏ విధంగా అభద్రత ఫీల్ అవుతున్నావు, ఏ అభద్రత ఫీలింగ్ వల్ల లేకపోతే ఎటువంటి హెరాస్మెంట్ వల్ల ఇందులోంచి బయటపడుతున్నావు అన్నది ఒక క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఇందులోంచి బయటపడటం ఎంత ఈజీయో ఆ తర్వాత నీ జీవనయానం చేయటం అంత కష్టం.
ఓకే, అది ఇప్పుడు నేను ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇతను ఆ తర్వాత అయినా మనసులో పెట్టుకొని నన్ను మంచిగా చూసుకుంటాడన్న నమ్మకం లేదు. ఇంతవరకు ఎవరు తీసుకొచ్చారమ్మా? అంటే ఇప్పుడు నేను ఈ విధంగా అడుగుతున్నాను కదా, ఇతన్ని అడగడం వల్ల మా ఇద్దరు కూడా పర్సనల్లీ చాలా గొడవలు అయ్యాయి కదా. సో అది మనసులో పెట్టుకొని ఒకవేళ వాళ్ళతో తెగిపోయిన తర్వాత కూడా నాతో మంచిగా ఉంటారా అన్న అదే నమ్మకం మేడం, నాకు అక్కడ ఈమెకు నమ్మకం లేదు. కలగట్లేదు. నేను అందుకోసమని ఏమంటున్నానంటే నేను తనని divorce ఇష్టపడి తీసుకుందామని అనుకుంటున్నాను. తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు తనని ఎందుకు నేను మనసులో అట్లా పెట్టుకుంటాను మేడం నేను? ఇప్పుడు ఆవిడ ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి. మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడని ఇద్దరికి మీరు ఇష్టం హింసించారు. ఉంటేనే మేడం, ఇద్దరికి ఇష్టం ఉంటేనే పెళ్లి అనేది జరుగుతుంది మేడం. ఇప్పుడు నా ఒక్కని వల్ల పెళ్లి చేసుకుంటానంటే తను ఉండాల్సింటే 1 year కిందనే చేసుకుంటుండే తను. అప్పటికి మాకు మ్యారేజ్ కాకముందే ఇంకా అప్పటికి ఆలోచించి తను అన్ని డిసిజన్ తీసుకున్నాకనే ఇద్దరికి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకున్నాను. తనకి గొడవలు అయ్యాయి, నేను రిజెక్ట్ ఆలోచించింది చేశాను, తను. కెరీర్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను, ఆ విధంగా ఉన్నాను. కాకపోతే ఇతన్ని నేను పోలీస్ వాళ్ళకి పట్టించి అన్ని విధాలా చేసినా కూడా ఇతను ఇంకా నా వెంట పడుతున్నాడు కదా. ఇంకొకటి ఏంటంటే నా పేరెంట్స్ ని కూడా మంచిగా చూసుకుంటాను ఆఫ్టర్, ఎందుకంటే మా బ్రదర్ మీరు చెప్పారు అది అయిపోయింది కదా. సో అందుకోసం అన్న ఒక్క మీ మనసులో పేరెంట్స్ ఉంది చూసుకుంటాను అని అన్నాడని చేసుకున్నారు. ఒక ఇది తోటి సరే మంచిగా ఉంటాడు ఇతను కూడా మాకు తెలుసు కదా అన్న ఉద్దేశంతో నేను చేసుకోవడం జరిగింది. పేరెంట్స్ అనేది ఎవరికైనా పేరెంట్స్ కదా. తన తల్లిదండ్రులు ఎంతనో నా తల్లిదండ్రులు అంతా. నా తల్లిదండ్రులు ఇంటికి రావద్దని మాట్లాడుతుంది. నేను నీ ఊరికి రాను, నీది పల్లెటూరు, నేను ఎందుకు వస్తా అని మాట్లాడుతుంది. అవన్నీ మాట్లాడదు కదా మేడం. నా తల్లిదండ్రులు ఇంత అంటే వాళ్ళ పేరెంట్స్ ఇంత మాట అనలేదు. నా తల్లిదండ్రులు ఎంత మాట మాట్లాడుతా అంటే అంత మాట్లాడుతుంది. నేను ఎంత బాధపడాలా మేడం? నేను ప్రపంచంలో జరుగుతున్న విషయం ఉండండి సార్. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని మీ అమ్మా నాన్నలు పుట్టినప్పటి దగ్గర నుంచి చెప్తున్నారు, మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, కథల్లో చదువుతున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఇన్ని చేసి కూడా ఎలాగుంటది జీవితం అన్నది మీకు తెలియదా? ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి తెలియదు. ఒక పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని అక్కడ పెట్టుకొని ఆ అమ్మాయితో తెగతెంపులు చేసుకోకుండా ఇంకొక అమ్మాయి ఎంటపడి అసలు మీకు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడే మీకు ఇవన్నీ వస్తాయని మీకు ఆలోచన లేదా? అమ్మాయితో ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి అమ్మాయితో విడిపించుకొని విడాకులు తీసుకొని తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నారన్న ఒక అర్థం ఉంది. అమ్మాయితో చెప్పకుండా ఇంకొక అమ్మాయి ఎంటపడి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏదో నాకేం తెలియదు నేను అమ్మాయి కూడా నేను మాట్లాడితే మీకు ఆ రైట్ లేదు. ఆ ప్రేమించేటటువంటి స్పీడ్లో మేడం చాలా బ్లాంక్ చెక్లు ఇచ్చేసాడు మేడం అమ్మాయికి. అంటే ఏంటంటే ఇంక వెనక ముందు ఏమీ చూడలేదు అనమాట. నువ్వే ఇంపార్టెంట్, నీ గురించి ఏమన్నా చేద్దామని. ఆ అమ్మాయి అంటుంది ఏంటంటే ఈ ఒక్క మాటలే నేను నమ్మి ప్రేమించాను కానీ ఇంకేమీ నాకు. ఆవిడేమో మీరు అంత చదువుకుంటారు, మీరు ఎంత చేస్తారు, వాళ్ళ లైఫ్లో ఒక మేజర్ డెసిషన్ మీ పేరెంట్స్తో సంబంధం లేకుండా చేసుకుంటారు. మీ నాన్నగారు మీరు ఎవరిని లవ్ చేస్తా ఉంటే ఏమన్నారు ఆయన? కొంచెం ఆగమ్మా, ఆగి వెయిట్ చేయన్నారు. ఆ వెయిటింగ్ కూడా మీరు చేయలేక అంటే ఆయన ఏమో అబ్బాయి గురించి కనీసం ఆయన కనుక్కునేవాడేమో మీరు టైం ఇచ్చి ఉంటే. కరెక్ట్ మ్యామ్, నేను అది మిస్టేక్ చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. మీరు ఎంత ఈజీగా చెప్తున్నారంటే కరెక్ట్ మిస్టేక్ బాగానే ఉంది. మీకు ముందే మీ ఇద్దరికి గొడవలు, మీరు ప్రెగ్నెంట్ కావడానికి ముందే మీకు విషయం తెలిసింది కదా. అప్పుడన్నా మీరు ఆ ప్రెగ్నెన్సీ ఆపుకున్నారా? మీరు ఆ పిల్లల్ని ఎలా కానీ మీరు ఇట్లా రోడ్ల మీదకి వస్తారు. నాకు ఆ పిల్లల జీవితాలు ఏం చేయాలని? రేపు మీరు ఎవరినో చేసుకుంటారు, వాడికి పనికిరాంది అవుద్ది ఆ పిల్ల. అతను ఎవరినో చేసుకుంటాడు, వాడికి ఆమెకి పనికిరాంది అవుద్ది అమ్మాయి. సరే పిల్లల్ని కన్నా ఒక కాంప్రమైజింగ్ అనేది ఉండదు మీకు. అందుకే ఇన్ని రోజులు ఉన్నాను నేను అతని దగ్గర. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి మీరు. నేను డివోర్స్ తీసుకుంటాను మేడం. నేను ఏ విధంగా ఇబ్బందులు అయితే పెట్టలేదు మేడం. ఇంతవరకు అయితే మంచిగా చూసుకున్నాను మేడం. తను ఇందాక ఏమన్నది మేడం? హరాస్ చేస్తూ ఉంటాడు, డబ్బులు తీసుకుంటున్నాను, నీకంటే నాకు వాళ్ళే నయం, వాళ్ళు నన్ను ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. అసలు నీకు ఎవరైనా కూడా మేడం వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే మిగతా వాళ్ళ మధ్యన సమస్యలు పరిష్కారం చేయడానికే ఈ వేదిక, అవునా? ఇక్కడ మీకు మీ ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ ఏంటో మీకు తెలుసా? ఏంటి మీ రిలేషన్షిప్ వీడితో అనేది మీకు తెలుసా? చెప్పండి. తెలియదు కదా మేడం. ఈయన ఇంకొకటి ఇప్పుడు ఇందాక మేము మాట్లాడుతుంటే ఆయన మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చెప్తున్నాడు. ఆల్రెడీ 498 కేసు కూడా బుక్ అయింది కొత్తపేట. అంటే ఆవిడ ఫస్ట్ వైఫ్ దగ్గర నుంచి వినండి. అంటే ఎందుకు వేసింది ఆవిడ 498 అనేది మీకు అర్థమైందా? అసలు వినండి బాబు, ఒక్క నిమిషం. నేను చెప్పిన తర్వాత చాలా ఇందాక నుంచి మేడం గారితో నేను ఆవిడ ఇలా హరాస్ చేసింది, అలా హరాస్ చేసింది అని మీరు ఒక మాట చెప్తున్నారు. మేము ఇంకా లీగాలిటీస్ మేము చెప్పలేదు.
నువ్వు ఇందాక ఇంకొక మాట కూడా చెప్పావు, ఏంటి డిఎన్ఏ టెస్ట్ కోసం అని చెప్పేసి. డిఎన్ఏ టెస్ట్కి ఇక్కడ మన హెచ్ఆర్సీకి వెళ్ళాం. మరి డిఎన్ఏ టెస్ట్కి నా భార్య నాతోటి పిల్లల్ని కనలేదు అనే నీకు జ్ఞానం ఉన్న వాడివి, నీకు నీ భార్యతో ఈమెతో ఎప్పుడైతే ప్రాబ్లం ఉందో నువ్వు డైవర్స్ కేసు వేసుకోవాలని నీకు తెలియలేదా? మేడం ఇప్పుడు యాక్చువల్గా నీకు డైవర్స్ కేసు వేసుకోవాలని తెలుసా తెలీదా? నేను వేయలేదు మేడం. యాక్చువల్గా ఏంటంటే ఎందుకు వేయలేదు? వాళ్ళు కేసు చేశారు కదా మేడం. వాళ్ళు కేసు వేస్తే మీరు వేయకూడదా? అంటే వన్ సైడ్ నడవాలని చెప్పేసి ఎవరు చెప్పారు? అంటే ఒక భార్య ఉండగా ఇంకొక భార్యను చేసుకోవచ్చు అని తెలుసు, కానీ ఆమె 498 ఇంకా మొన్న 4 ఏళ్ల క్రితం 4 నెలల క్రితం ఆమె 498 వేసింది. ఈమెతోటి మీరు రిలేషన్షిప్ 2 years నుంచి ఉంది అని అంటున్నారు. స్టిల్ మీరు అక్కడ ఆ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నా అంటే ఈయన ఏమనుకున్నారంటే మేడం, ఆ అమ్మాయితోటి ఎటువంటి ప్రాబ్లము రాదు, 2 పడవల మీద నేను కాళ్ళు పెట్టొచ్చు, నాకు ఈ ప్రయాణం అదే జరిగింది. మీరు చెప్పట్లేదు, మీరు ఓపెన్ చేయట్లేదు. యాక్చువల్గా నేను కావాలంటే మీరు నా ఊర్లో కూడా ఎంక్వైరీ ఒకటమ్మా, వాళ్ళు ఏ ప్రూఫ్స్ లేదే మీ ఫస్ట్ వైఫ్ ప్రూఫ్స్ తను ఇచ్చింది మేడం వాళ్ళకు. అంటే మీ ఇద్దరు ఒకటంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఉన్నట్టే కదమ్మా. ఇప్పుడు నువ్వేంటంటే అక్కడి నుంచి నువ్వు డైవర్స్ తీసుకోలేదు కదా, ఇంకోటి 498 కేసు అనేది స్టిల్ పెండింగ్ ఉంది కదా. ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఆమె మీద కేసు వేయలేదు అని అంటే మేబీ ఆమె జస్ట్ ఎస్కేప్ అయినట్టే అంతే తప్ప, ఒకవేళ రేపొద్దున మీ ఇద్దరు కలిసి ఉన్నారు అని అన్న తర్వాత ఆమె దయ మీద ఈమె పేరు 498లో వేయలేదు. ఇందాకటి నుంచి ఈ అమ్మాయి ఒక మాట చెప్తుంది, మేడం నాకు డైవర్స్ కావాలంటే ఎప్పుడైతే ఆయన ఆమె దగ్గర నుంచి డైవర్స్ తీసుకోకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారో మీకు ఆయన నుంచి డైవర్స్ తీసుకునే హక్కు కూడా లేదమ్మా. మీరు అసలు మ్యారేజ్ లీగలే కాదు. ఎందుకు అదొకటి, ఇప్పుడు కోర్టుకు వెళ్ళి మీరు మాట్లాడినా కూడా నేను లీగల్లీ వెడ్డెడ్ వైఫ్, నా భర్తకు ముందు మ్యారేజ్ అయింది కానీ డైవర్స్ తీసుకోలేదు అని మీరు రాయగలుగుతారా? రాయలేరు కదా. కనుక నీ స్థానం అక్కడ ఏమైపోతుంది, నువ్వు అక్కడ లీగలీ వెడ్డెడ్ వైఫ్ కదంటే ఒక స్టేటస్ తోటి నువ్వు కోర్టుకు అనేది వెళ్ళాలి. కనుక నీకు డైవర్స్ మీ ఆయనతోటి అనేది ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ అమ్మ. కాకపోతే ఏంటంటే మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు, సహజీవనం చేస్తున్నారు కనుక కొన్ని రైట్స్ మనకి కోర్టు ఇస్తుంది, కానీ మీకు భార్య స్థానం మాత్రం ఇవ్వలేదు. అదొక్కటి మాత్రం మీరు గుర్తుంచుకోండి. నాకు ఆయన వైపు నుంచి డైవర్స్ కావాలంటే మేడం అది మాత్రం లేదు, రైట్స్ ఇష్టమైతే మీరు ఉండొచ్చు, కష్టమైతే అంతే తప్ప మీ స్థానం అదేనమ్మా. నాకు డైవర్స్ రావాలి అంటే కోర్టు నుంచి నీకు డైవర్స్ రావాలి, కోర్టు మిమ్మల్ని భార్య భర్తలాగా రికగ్నైజే చేయదు కనుక డైవర్స్ అనేది ఇక్కడ పెద్ద కోర్టుకి అసలు కోర్టు మీకు అసలు పెళ్ళే లేదని మీకు డైవర్స్ ఏమిస్తుంది కోర్టు? మీరిద్దరు డిసైడ్ చేసుకోవాల్సిందే, మేము కలిసి ఉండము అన్నది. నేను నాకు ఉండను అంటే నేను కలిసి ఉండను, నా కూతురుని తీసుకొని నేను వెళ్ళిపోతా, అతనితో నాకు సంబంధం వద్దా, ఇంక ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏదన్నా ఒక MOU రాయించుకొని మీరు విడిపోవడం, అతను తిప్పలు అతను పడ్డాం. ఇప్పుడు ఆవిడ దగ్గర మీరు ఆవిడ గోల్డ్ అంతా తీసుకున్నారు కదా, సరే ఇప్పుడు ఆవిడ మీతో ఉండను అంటుంది, మీరు ఆవిడని చాలా మోసం చేశారు, మీతో ఉండను మేడం. నేను తన దగ్గర ఉంటాను, ఎందుకంటే నేను మీరు ఉంటానంటే ఆవిడ ఉంచుకోవాలి కదా, మీ ఇష్టమే అయింది. నెలకు ఎంత సంపాదిస్తారు మీరు? అంటే ఇప్పుడు 20,000 వస్తుంది మేడం. సరే ఇప్పుడు ఏదైనా నువ్వు నెలకు 30 సంపాదించి 20 సంపాదించి ఆ అమ్మాయి నీతో ఉండనంటుంది, మీ ఇద్దరు పెళ్ళే లేదు. అరే మీ పెళ్ళే ఇప్పుడు ఆవిడ చాలా మేడం చెప్పుండు కొంచెం ఉంటావా, ఆవిడ చెప్పింది విన్నావు కదా క్లారిటీగా, మీ ఇద్దరికి అసలు పెళ్ళే లేదు, మీ ఇద్దరికి పెళ్ళయింది అన్నదే లేదు. ఇప్పుడు నీ మొదటి వారు తీసుకెళ్ళి ఎప్పుడు లోపల కూర్చోబెడద్దా నీకే తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని మీరెందుకు హింసించడం, ఆ అమ్మాయి ఉండనంటుంది మీతో, ఆ అమ్మాయిని వదిలేసేయండి, ఆ అమ్మాయి గోల్డ్ అమ్మాయికి ఇచ్చేయండి అంతే. మేడం అది కరెక్ట్ కాదు మేడం, తను బయటికి వెళ్ళి ఉండాలంటే, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉండరు, వాళ్ళ అమ్మాయి ఒక్కతే కరెక్ట్ కాదు మేడం. అది అరే నీకు కరెక్ట్ కాదు, అమ్మాయి కరెక్ట్. నేను అది తట్టుకోలేను మేడం, ఆమె బయటికి వెళ్తానంటే నేను తట్టుకోలేను. అది మహబూబ్నగర్ కోర్టులో ఫస్ట్ ఆయన డైవర్స్ కేసు అనేది వేసుకోమన్నాను మేడం. వేసుకుంటే ఈ అమ్మాయి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఈ లోపల ఈ అమ్మాయి మెయింటెనెన్స్ అది చూసుకోమని చెప్పామనండి. ఆ తర్వాత ఇంకా మీరు చెప్పినట్టు ఆ అమ్మాయి కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత ఓకే మేడం, నేను అట్లా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. తను వెళ్ళి తన ఇంటి దగ్గర ఉండమనండి పాపం. అంత ముందు వెళ్ళి నువ్వు డైవర్స్ చేయాలి, చేస్తా మేడం. నువ్వు డివోర్స్ పేపర్స్ వేస్తే ముందు వేసిన తర్వాత ఆ తర్వాత అమ్మాయి జోలికి వెళ్ళక అమ్మాయికి మెయింటెనెన్స్ మటుకు ఎంత ఇస్తావు నెలకు చెప్పు. అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుందో తను సపరేట్ ఉంటుందో అమ్మాయి ఇష్టం, అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వు, నీ పెళ్ళంతా విడాకులు తీసుకో, ఆ తర్వాత తను వస్తుంది నీ దగ్గర. ఓకే మేడం. ఏ సంధ్య సరేనా? నీకు అమ్మాయికి మంత్లీ మెయింటెనెన్స్ ఎంత ఇస్తావు? తనని అడగమన్నాను మేడం. నా శాలరీ అయితే ₹1,00,000 అడుగుతుంది, మరి అదేనయ్యా చెప్పవయ్యా. మరి మేడం నా శాలరీ తనకు తెలుసు, నీ శాలరీ నీకు కూడా తెలుసు కదా మేడం. సగం శాలరీ ఇస్తాను మేడం, 8,000 అట్లా ఇస్తాను నెలకి. 20,000కి సగం ఎంత తెలుసు మేడం? నాకు అంటే 20,000 కూడా రాదు, 18,000 వస్తుంది. నువ్వు చెప్పిందే ఓటీ చేస్తే నాకు 20,000 వరకు వస్తుంది ఇప్పుడు యాక్చువల్ గా.
నేను చేయకపోతే రాదు. అయితే నాకు రెంట్ ఉంది, ఇవన్నీ కట్టుకోవాలి కదా మేడం. తన కూడా 8,000 ఇప్పుడు వరకు తను తన పాప బతకాలి, అదే నువ్వు మేడం. అక్కడో బతకాలి. ఎస్ మేడం, తన కూడా ఇస్తా 8,000 వరకు ఇస్తా మేడం. అరే నువ్వు తనకి ఎక్కువ ఇవ్వాలి, నువ్వు ఎక్కువ తీసుకుంటావా? సరే నువ్వు 18,000 సంపాదిస్తే కనుక నెలకి ఆ అమ్మాయికి 10,000, నువ్వు 8,000 పెట్టుకో. ఆ పాపను కూడా చూసుకోవాలిగా అమ్మాయి. ఎలాగో తన నువ్వు ఇచ్చిన 10,000తో తన జీవితం నడవదు. తను మళ్ళీ కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఇస్తా చూసుకోవాలి. మేడం నేను, ఎందుకంటే నేను ఏం చేసుకుంటా మేడం, తన లేకపోతే నాకు ఎందుకు చెప్పండి, నేను తనకి ఇచ్చుకుంటా. ఎంత తొందరగా నువ్వు డివోర్స్ అని భార్యకి ఇస్తావో అప్పుడు అమ్మాయి వస్తుంది. అదే ఈ 2 years లో అతను ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉంటే నేను ఇంతవరకు రాను మ్యామ్. అది ఇప్పుడు అందుకే చేస్తాడు కదా. నమ్మకంతోనే ఉన్నాను. సరే సంధ్య, ఇప్పుడు చేస్తాడు కదా, తెలియనివ్వు కష్టము. ఇప్పుడు నువ్వు సపరేట్గా ఉండు, నీ కూతురుతో ఉండు. రేపు వెళ్ళి అతను విడాకులు వేయనివ్వు, మహబూబ్ నగర్ కోర్టులో విడాకులు అప్లై చేయనివ్వు, ఆ వైఫ్తో తెగతెంపులు చేసుకోనివ్వు, రానివ్వు. నువ్వు ఎటు పోగా నువ్వు ఉంటావు, నీకు నెలకు 10,000 ఇస్తాడంట. ఉండు, చూడు, కొంచెం టైం ఇచ్చి చూడు. ఇది క్లియర్గా MOU రాసుకుందాం, సరేనా? నీకు కావాలి, నువ్వు నీ కూతురు కావాలనుకుంటే వస్తాడు, లేదంటే లేదు. అప్పుడన్నా ఈ డెసిషనే తీసుకోవచ్చు. నువ్వు ఏదైనా ఒకే డెసిషన్ కదా నీకు. మారి వస్తే సంతోషం, లేదంటే లేదు. సరేనా? ఈ పద్ధతిలో రాసుకుందాం MOU. ఓకే మేడం. ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ, అర్థం కాని పుస్తకం